హలో అండి. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. ఈరోజైతే పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా చేసుకున్నాను. ఎంత మనస్ఫూర్తిగా అనిపించిందో నాకు ఈరోజు పూజ చేసుకునింది. అయితే కొంచెం లేట్ అయిందండి ఈరోజు. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి ఆ తర్వాత అయితే చేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే చేసుకుంటే ఇంకా బాగుండేది. కానీ లేట్ అయిపోయింది నాకు ఈరోజు. కొంచెం లేవడం గూడా లేట్‌గానే లేచాను. ఇంకా సరే పిల్లల్ని పంపించేసి స్కూల్‌కి ఆ తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. పూజకైతే నేను ఈరోజు రోజా పూలు, చామంతి పువ్వులైతే తెప్పించుకున్నానండి. అంటే నాటు గులాబీ తెప్పించుకున్నానన్నమాట. సో, పెట్టేటప్పుడైతే దేవుడికంతా అలంకరించుకునేటప్పుడు నాటు గులాబీలు అన్నీ పెట్టేసుకున్నానండి. నాకు నాటు గులాబీలంటే నార్మల్‌గా చాలా ఇష్టం నాకు. అన్నీ పెట్టేసుకున్న తర్వాత చూసేసరికి కవర్‌లో ఒక్క పువ్వు గూడా లేదు. నేను అంటే పూజ చేసేటప్పుడు అనుకున్నాను. ఒక పువ్వైనా పక్కన పెట్టుకొని ఉండాల్సింది. ఒక పువ్వు గూడా లేదు పెట్టుకునేదానికి అని నేను అనుకోని పూజ చేసుకున్నాను. సరే పూజ చేసుకున్న తర్వాత ఒకటన్నా తీసి పెట్టుకుందాం అనుకున్నాను. సరే అప్పుడు మర్చిపోయాను. ఇంకా తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత వీడియో తీద్దామని వీడియో తీసుకుంటా ఉన్నాను. తర్వాత అమ్మ మీద పెట్టాను కదా! ఆ పువ్వయితే పడిందండి. పక్కకు పడింది. నాకప్పుడు అనిపిచ్చింది, అమ్మ నేననుకున్న మాట వినిందో ఏమో! నా కోసం ఒక పువ్వయితే పడేసింది. అంటే కింద వేసింది అని నేననుకున్నాను. సో, మనము మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడమే కాదండి, మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకుంటే మన మాట ఖచ్చితంగా వింటుంది. నాకైతే